గిరిజన గ్రామాల పట్ల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామ పర్యటన సందర్భంగా గిరిపుత్రులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. ₹1,00,00,000 విలువైన పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, త్రాగునీటి సదుపాయం, సీసీ రోడ్లు తదితర వసతులు ఉప ముఖ్యమంత్రి చొరవతో అందుబాటులోకి వచ్చాయి. గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు పవన్ కళ్యాణ్ అనంతగిరి మండలం బల్లగరువుకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా వెలగపాడు, కొరపర్తి తదితర గ్రామాల్లో గిరిజనులతో మమేకమయ్యారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన మాటకు కార్యరూపమిస్తూ నేడు పనులు పూర్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్మించారు. పవన్ కళ్యాణ్ ఆయా గ్రామాలను సందర్శించిన సమయంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సరైన భవనం లేక చిన్నారులు పడుతున్న ఇబ్బందులు గుర్తించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సమస్యలు తీర్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. చిన్నారులు, మహిళల కోరిక మేరకు 3 అంగన్వాడీ భవనాలను 55 లక్షలు వెచ్చించి నిర్మించారు. అందులో బల్లగరువు, వెలగపాడుల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. గిరిజన అభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో కొరపర్తిలో అంగన్వాడీ భవనానికి ప్రహరీ గోడ, ఎంపీపీ స్కూల్ భవనం పునరుద్ధరణ, త్రాగునీటి కోసం బోరు, నీటి సరఫరా నిమిత్తం పైపు లైన్లు, గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే గ్రామాన్ని అభివృద్ధి చేసిన పవన్ కళ్యాణ్ కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. సమావేశం అయ్యింది. అతను కాలినడకన నడుచుకుంటూ వెళ్లారు. అట్నుంచి తిరుగు ప్రయాణంలో బల్లగరువు నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక ఊరు వస్తుందండి. ఒక చిన్న పల్లెటూరు అది. అక్కడ సుమారు 48 మంది విద్యార్థులు ఉంటారు. స్కూల్ భవనం బాగోలేదు, బోరు లేదు, అక్కడ బాత్రూమ్ సౌకర్యం కూడా లేదు. చూశారు, చూసి నోట్ చేసుకుని వెళ్ళిపోయారు. అందరూ వచ్చి ఎన్నో బిల్డింగ్ చూసేవారు కానీ కట్టిస్తాం అనేవారు కానీ కట్టించేవారు కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, బల్లగరువులో మీటింగ్ అనేసి అన్నారు సార్. వస్తారు రారు అందరిలాగా చెప్పేసి వెళ్ళిపోతారేమో. ఇతను కూడా మాకు స్కూలు రాదు, బిల్డింగ్ కూడా కట్టివ్వరు అనుకున్నాం సార్. అప్పుడు మా రోడ్ అంతా శాంక్షన్ చేశారు, కట్టిస్తామన్నారు. ఆ రోడ్ అంతా ఇప్పుడు అవుతుంది సార్. అలాగే ఎలగలపాడులో దిగారు, అక్కడ సెంటర్ చూశారు సార్. ఆ సెంటర్ కూడా ఒక 6 నెలలు అయిపోయింది సార్.